లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ. కాకినాడ లయన్స్ క్లబ్లో సుమారు 30 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షుడు కందల రవి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పెదపాటి అనసూయ వారి కుటుంబ సభ్యులు అందించిన 2.5 లక్షల రూపాయల విరాళంతో కుట్టు మిషన్లు శిక్షణ పొందిన మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్ఆర్వి సత్యనారాయణ, జోన్ చైర్పర్సన్, జిల్లా గవర్నర్, పూర్వ జిల్లా గవర్నర్ మంజులూరి విశ్వేశ్వరరావు, ఈశ్వర్ కుమార్ భారీ స్థాయిలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. దాతలు శాల్వాతో ఘనంగా సన్మానించి తిరుపతి లడ్డు, అప్పడం దాతలకు అందజేశారు. చాలా మందికి ఈ ఫ్యామిలీ అందరూ తెలిసి ఇంచుమించుగా కాకినాడలో తెలియని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ 7 o'clock కూర్చుంటే నాకు తెలిసిన వాళ్ళు తెలుసు, అందరూ అలా అనమాట. చాలా పెద్ద ఫ్యామిలీ. అలా పైకి వచ్చి పిల్లల్ని పెద్దవాళ్ళు చేశారు. అలాగే రమణమూర్తి గారు, శ్రీరామచంద్రమూర్తి గారు, సుభద్ర గారు వీళ్ళంతా కూడా కష్టపడి పైకి వచ్చి ఈరోజు దుబాయ్లో ఒక చక్కటి పొజిషన్లో ఉండి కూడా ఉన్న ఊరిని కాకినాడని మర్చిపోకుండా ఈరోజు కాకినాడ ప్రజలకి ఏదో చేద్దాం అనే ఉద్దేశంతో మనకి ఈ ప్రాజెక్ట్ స్వాగతం పలికిన నా జెర్సీ మన ఎంఆర్ సత్యనారాయణ. మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతున్న మీ అందరికీ, ఈ కార్యక్రమాలు చేస్తున్న మా ఎంఎస్ఆర్ సత్యనారాయణ గారికి, మరి ఇంకా ముందు ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలని, పెద్దపాటి వారేంటి, వాటిని వారేంటి, రాజమండ్రిలో వారికి ఉన్న పేరు ప్రఖ్యాతలు మాకు తెలుసు. రాజమండ్రిలో కూడా మంచి డోనర్స్, వారి పేరు ప్రఖ్యాతల్ని నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్యక్రమాలు చేయాలని, మీ ఎమోషన్స్ నేను చూశాను. మీ అమ్మగారిని గుర్తుంచుకొని మీరు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలాగ అందరూ ముందొచ్చి ముందుకు ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి దోహదపడతారని, మరి ఇలాంటి స్వింగ్ మిషన్స్ ఇవ్వడం వల్ల ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. మామూలుగా డబ్బులు ఇవ్వడం వేరు, ఒకరోజు భోజనం పెట్టడం వేరు, కానీ మీరు జీవితాంతం వారికి ఒక ఉపాధి కల్పిస్తున్నారంటే వారు మిమ్మల్ని ప్రతి సంవత్సరం ప్రతిరోజు వాళ్ళు తినే ప్రతి అన్న పెట్టుకుని మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. మరి ఇలాంటి డొనేషన్ ఇస్తున్న మీ అందరికీ కూడా మా లైనిజం తరఫున మీ అందరికీ అభినందన తెలుపుతూ, మాకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మా ఎంఎస్ఆర్ సత్యనారాయణ గారికి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, ఈ కార్యక్రమాలతో ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించారు. రోటరీలో మొబైల్స్ అమ్మగారు సంపాదించుకున్న ఫైనాన్షియల్ స్టేటస్లో ఇది నాట్ ఈవెన్ 0.1%. ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఈరోజు ఇంటర్నేషనల్గా మా కంపెనీ 1000 కోట్ల పైగా బిజినెస్ చేస్తుంది. అన్ని కంట్రీస్ అమ్మగారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో, హార్డ్ వర్క్ అండ్ ఆనెస్టీతో యువర్ డాటర్ ఇదే కాకినాడలో లయన్స్ క్లబ్లో జరుగుతుంది. స్పెషల్గా మా మదర్లో గొప్ప విషయం అంటే బ్రాహ్మణ్స్, మా మదరు బడుగ వర్గాల నుంచి వచ్చిన ఆడవాళ్ళని వాళ్ళని తీసుకుని వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకి యూరోపాస్ కలగాలని చెప్పిన వాళ్ళకి నేర్పేవారు. నేర్పిన తర్వాత అమ్మ కాగితం మీద ఈ అమ్మాయి పలానా నా దగ్గర నేర్చుకుంది, ఇన్ని నెలలు ఈ అమ్మాయి క్వాలిఫైడ్ ఫర్ డూయింగ్ స్టిచ్చింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఒక కాగితం రాసిస్తే ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళు ఆ అమ్మాయికి ఫ్రీగా మిషన్ ఇచ్చేవారండి. అమ్మాయి ఎక్కడికి అంత పవర్ ఉండేది డిపార్ట్మెంట్లో, కానీ ఇక్కడ ఊళ్ళో. అదేవిధంగా నేను మా అమ్మగారి యొక్క కృషిని బట్టి చూసి అప్పుడు లయన్స్లో బోర్డు ఏమనుకున్నానంటే, అప్పుడు ఎదురుగా రాజకీయంగా ఉన్నది కదా మీ మామగారు అప్పుడు లైన్ ప్రెసిడెంట్గా చేస్తూ ఉండేవారు. ఆయన వాళ్ళ ఇంట్లోనే మా బాలయ్య గారు వాళ్ళు అందుకుండేవారు. బావరాజు శరశ్వరరావు గారు, మా పిన్ని గారు, నాన్నగారు ఉండేవారు. మా